నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీకి కంచుకోట లాంటి కర్నూలులో కూడా వైసీపీ మెల్లిమెల్లిగా ఖాళీ అయిపోతుంది. అయితే ఇప్పుడు మొన్నటి వరకు చూస్తే మెల్లిమెల్లిగా ఖాళీ అయిపోయింది. ఇప్పుడైతే పూర్తిగా ఖాళీ అయిపోయిన పరిస్థితి. ఎవరైతే కొంతమంది నేతలు ఉన్నారో వాళ్ళు కూడా పక్క పార్టీల వైపు వెళ్తున్న పరిస్థితి. సో దీంతో మరి జగన్మోహన్ రెడ్డి గారి అడుగులు ఏ వైపు ఉంటాయి ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మరి ఇప్పుడు చూస్తున్నట్టయితే కర్నూలు అంటేనే వైసీపీకి కంచుకోట లాంటిది. సో ఇప్పుడు అక్కడ ఏంటంటే వైసీపీ అయితే ఖాళీ అయిపోతుంది, పూర్తిగా ఖాళీ అయిపోతున్న పరిస్థితి. మనం నిన్న కూడా చూస్తున్నట్టయితే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా టీడీపీ వైపు అడుగులు వేస్తున్నట్టు మనకి వార్తలు వచ్చాయి. సో ఇప్పుడు మరి ఉన్న కొంతమంది కూడా టీడీపీ వైపు లేకపోతే ఇంకో పార్టీ వైపు చూస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి అడుగులు ఎటువైపు ఉండే అవకాశం ఉందంటారు? ఇది జగన్ స్వయంకృతాపరాధం అండి. గత ఎన్నికల్లో 2019లో కర్నూలు క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ. మరి ఈసారి 12 వచ్చాయి తెలుగుదేశం కూటమికి, 2 వచ్చాయి ఎవరికి, వైసీపీకి. అంటే 14కి. దీన్ని బట్టి అంటే ఈసారి హవా మొత్తం కూటమికి ఉందని మనందరికీ తెలుసు. కానీ ఓటమి తర్వాత పరిస్థితుల్ని వైసీపీ కంట్రోల్ చేయలేకపోతుంది, అంటే నియంత్రించలేకపోతుంది. అభ్యర్థులు వెళ్ళిపోతున్నా కూడా వాళ్ళు నైరాశ్యంలో ఉన్నారు. ఒక కౌన్సిలర్లు కాదు, కార్పొరేటర్లు కాదు, ఎవరు కూడా అంటే వాళ్ళకి పెద్ద దిక్కుగా ఎవరు ఉండట్లే ఒక నియోజకవర్గంలో. ఆ రకంగా చూసుకుంటే నిన్న మీరు చెప్పినట్టు నందికొట్కూరు విషయం మనం మాట్లాడుకున్నాం. ఇవాళ కర్నూలు, తర్వాత ఎమ్మిగనూరు, తర్వాత నందికొట్కూరు 3 చోట్ల కూడా, కర్నూలు, ఎమ్మిగనూరు, నందికొట్కూరు ఈ 3 కూడా ఇప్పుడు టీడీపీ వశం అయిపోతాయా, వీళ్ళందరూ కూడా గంపగుత్తగా వెళ్ళిపోతారా టీడీపీలోకి అని ఒక సందేహం వస్తుంది. దీనికి రీజన్ ఏంటంటే వీళ్ళకి సరైన నాయకుడు లేకపోవటం. ఎవరు కూడా పట్టించుకోవట్లే, ప్రతివాడు నైరాశ్యంలో ఉన్నాడు. ఓడిపోయాక ఎవరైనా సరే ఓడిపోయాము, కార్యకర్తల్ని మనం ఉత్సాహపరుద్దాము, మనం మళ్ళీ మన నియోజకవర్గాన్ని మనం మళ్ళీ అంటే ఒక వాళ్ళలో నెక్స్ట్ ఎన్నికలకు సన్నద్ధం చేద్దాము, అలాంటివి ఏమీ లేవు. అక్కడ జగన్మోహన్ రెడ్డి అలాగే ఉన్నారు, దానికి తగ్గట్టుగానే మాజీ మంత్రులు కావచ్చు, నెగ్గిన ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగే ఉన్నారు. అసలు ఆయన ప్రజా దర్బార్ అన్నారు, ఆయనేమో యలహంకకి వెళ్ళిపోయారు. ఇవాళ ఆయన వచ్చాడు ఏదో ఓదార్పు కానీ, మళ్ళీ అతను చనిపోయారు కదా ఒక అతను. సో దానికోసం ఆయన వచ్చాడు ఇవాళ, ఎవరు, జగన్మోహన్ రెడ్డి. అంతే తప్ప అంటే ఏ అంశాన్నైనా తనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి, సింపతి గెయినింగ్ అంతే. ఎక్కడైనా ఒక చావు ఉందనుకోండి, దాన్ని తనకి అనుకూలంగా మార్చుకోవటానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తాడు. లేదంటే మరి ఇన్ని రోజుల్లో ఒక్కసారైనా కార్యకర్తలను పలకరించాడు ఆయన? రిజల్ట్ వచ్చి అప్పుడే ఎంత అయిందండి, నెల 20 రోజులు అవుతుంది, నెల 20 రోజుల దాకా అవుతుంది. అప్పుడే నెల 18 రోజుల 16 రోజులు అనుకోండి. మరి 45 డేస్ దాటితే మరి ముందు చేయాల్సిన పని ఏంటంటే కార్యకర్తలు. వీళ్ళు ఎవరైనా వాలంటీర్ల గురించి మాట్లాడుతున్నారా? నేను ఫస్ట్ నెగ్గగానే వాలంటీర్ల ఫైల్ మీదే సంతకం చేస్తాను వైజాగ్లో అన్నాడు ఆయన. నా ప్రమాణ స్వీకారం వైజాగ్లో జరుగుతుంది అన్నాడు. అది ఎలాగ జరగలేదు అంటే కార్యకర్తలతో పాటు వీళ్ళని కూడా వదిలేశాడు అనమాట. ఎవరిని, వాలంటీర్లని. మంత్రులు మాట్లాడరు, గత మంత్రులు మాట్లాడరు, ఎమ్మెల్యేలు మాట్లాడరు, ఓడిపోయిన వాళ్ళు మాట్లాడరు, నెగ్గిన వాళ్ళు మాట్లాడరు. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా అవకాశం దొరికి అవసరం ఉందనుకుంటే మళ్ళీ వాళ్ళని తెర మీదకి తీసుకొస్తారు. కాబట్టి ఇప్పుడు కర్నూలులో పరిస్థితి అయితే మీరు ఈ 3 ప్రాంతాలు తీసుకుంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సమక్షంలోనే వీళ్ళందరూ కూడా ఈ కౌన్సిలర్లు వాళ్ళు ఎవరైతే ఉన్నారో టీడీపీలోకి వెళ్ళిపోతున్నారండి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ తెలుసు, బైరెడ్డి సిస్టరే కదా, బైరెడ్డి టీడీపీలో ఉంది ఆవిడ. సో అలాగే ఆయన కూడా అంతే, రాజశేఖర్ రెడ్డి గారు. కాబట్టి మళ్ళా అటు సైడే ఆయన వెళ్ళిపోతాడేమో. ఆయన కూడా అసంతృప్తితో ఉన్నాడు. తర్వాత శాప్ చైర్మన్గా ఆయన మీద ఆల్రెడీ కొన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి. రోజా గారు చేసింది మనకు తెలుసు. సో ఇవన్నీ పరిస్థితుల్లో కూడా ఇప్పుడు అంటే పార్టీ కంటే కూడా అంటే పార్టీలోని కార్యకర్తల్ని వీళ్ళని మనం కన్సోల్ చేద్దాము, పార్టీని నిలుపుకుందాం అన్న ఆలోచన ఎవరికీ లేదు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కూడా లేదు. అంటే తన రాజకీయ భవితవ్యం కోసం ఆలోచించుకుని తెలుగుదేశానికి వెళ్ళిపోదామని చూస్తున్నాడు. సో వీటన్నిటి మధ్య ఇప్పుడు నష్టపోయేది పార్టీని, వైసీపీని. అయినా కూడా వైసీపీలో కదలిక రావట్లే. కర్నూలు మార్పు రాలేదంటారా, రాబోదు అంటున్నారా? ఇంకేం మార్పు వస్తుందండి? ఇప్పుడు కర్నూలు వాళ్ళ కంచుకోటని మీరే అన్నారు. సో రాయలసీమ ఎంత ముఖ్యమో, రాయలసీమలో ఇవన్నీ కూడా ముఖ్యాలే కదా వాళ్ళకి. కర్నూలు ఇవన్నీ కూడా ముఖ్యమే.
కానీ కర్నూలు వాళ్ళు పట్టించుకుంటున్నారా? అసలు ఇప్పుడు వాళ్ళు ఎంత ఉత్సాహంగా పనిచేయాలండి. ఎంతసేపు ఎక్కడ గొడవలు జరుగుతాయా దాని మీద మాట్లాడదాం, లేకపోతే ఎట్లా తెలుగుదేశాన్ని మనం బదనాం చేయాలి, లేదా తెలుగుదేశం కూటమిని ఎలాగా, ఎక్కడ ఏ చిన్న గొడవ జరిగినా దాన్ని ఎట్లా తెలుగుదేశానికి ఆపాదిద్దాం. ఇక్కడ బీజేపీ పేరు మాత్రం తీయరు, మీరు గమనించండి. అసలు బీజేపీ జోలికి వెళ్ళరు, వాళ్ళకి భయం. ఎందుకంటే కేసులు ఉన్నాయి కదా జగన్మోహన్ మళ్ళీ ఎక్కడ బెయిల్ కి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి, లేకపోతే ఇప్పుడు పడే కేసులు అవి పాత కేసులు, కొత్త కేసులు వస్తాయి. సో ఎంతసేపు వీటి మీద దృష్టి తప్ప మిగతావేవి చూడరండి. అసలు మనకు ఆశ్చర్యంగా ఉంటుంది అసలు జగన్మోహన్ రెడ్డి తీరు చూస్తే. ఒక్కొక్క శాఖ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అవినీతి అవి ఏమనాలి, తిమింగలాలనాలో అనకొండలనాలో మనకు తెలియదు. అన్ని శాఖల్లోనూ అలాగే ఉంది పరిస్థితి. ఇప్పుడు వీటన్నింటి మీద కేసులు వేస్తే అన్ని ఎవరి పీకి చుట్టుకుంటాయండి? జగన్మోహన్ రెడ్డికే కదా ముందు. మిగతా మంత్రులకు కూడా, అప్పటి మంత్రులు కూడా వస్తాయి అవన్నీ కూడా. అంటే అధికారులు కూడా అలాగే ఉన్నారు, మీరు చూడండి. ఇప్పుడు అధికారులు అలాగే ఉన్నారు, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అవినీతి అలాగే ఉంది. అంటే ముఖ్యమంత్రి అన్నవాడు అప్పట్లో సరిగా లేడు కాబట్టి 5 ఏళ్ళు ఆయన అవినీతి పాలన చేస్తే దాని ప్రభావం ఇంతమంది మీద చూపించి ఈరోజు ప్రజలు ఈ రకమైన తీర్పు ఇచ్చాక వాళ్ళలో ఇంత పిసరు కూడా ఒక సిగ్గు శరం కానీ, వాళ్ళలో కొంచెం కూడా సిగ్గు శరం కానీ, అయ్యో మనం పార్టీని కాపాడుకుందాం, పార్టీ క్యాడర్ చెల్లా చెదిరైపోతుంది, నెక్స్ట్ పార్టీని ఏం చేయాలనేది కూడా లేదు వాళ్ళకి. అంటే ఇలాగే వీళ్ళు కనుక బిహేవ్ చేశారు అనుకోండి, వైసీపీ ఇంకా కొద్ది రోజుల్లో కనుమరుగైపోవడం మాత్రం ఖాయమవుతుంది. అంటే ఇప్పటి వరకు ఇది కూడా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చేసింది లేదు. అంటే మనం చూస్తుంటే ప్రజల మధ్యలోకి వెళ్తాను, నేను పాదయాత్ర చేస్తాను మళ్ళీ అని చెప్పేసి చెప్పిన ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఇంతవరకు, అప్పుడు ఒకసారి పులివెందుల్లో వెళ్ళారు అంతే, మళ్ళీ ఇంతవరకు వెళ్ళి ఉన్నది లేదు, వాళ్ళతో మాట్లాడింది లేదు, ప్రజల సమస్యలు తెలుసుకుంది లేదు, ప్రజల గొంతుకే మాట్లాడతా అన్నారు, మరి ఇంతవరకు మాట్లాడింది లేదు. అంటే సొంత ప్రయోజనాల కోసం, స్వలాభం కోసమే తప్ప ఇక్కడ ప్రజల కోసం ఏం లేదని క్లియర్గా తెలుస్తుంది అనుకోవచ్చు మనం. మీకేం సందేహం ఏమైనా ఉందా? ఇంకా లేదండి. మనం చూసాం కదా, ఇప్పుడు ఆయన 5 రోజులు పులివెందుల పర్యటన వెళ్ళి 3వ రోజు యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోయారు. మళ్ళీ తాడేపల్లికి రారనుకుంటే మళ్ళీ తాడేపల్లికి వచ్చాడు, ఆయన ఉన్నాడు, మళ్ళీ యలహంకకి వెళ్ళిపోయారు. ఇవాళ ఏదో ఎవరో ఒక అతను చనిపోయారు కదా, అతను చూడటం కోసం వెళ్ళాడు ఆయన, మళ్ళీ తాడేపల్లికి వచ్చి గుంటూరు దగ్గర అది అక్కడికి వెళ్తున్నాడు ఆయన, వినుకొండ ఏదో. సో ఇవాళ అది చేస్తాడు అంతే తప్ప, మీరు చెప్పినట్టుగా అసలు మన ప్రజా దర్బార్ అన్నాడు, ప్రజా దర్బార్ పెట్టి ఎవడన్నా పారిపోతాడండి? మరి తెలుగుదేశం వాళ్ళు ప్రజా దర్బార్ పెట్టారు కదా, లోకేష్ పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, ఇటు జనసేన పవన్ కళ్యాణ్ పెట్టారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రజలతో మమేకం అవుతున్నారు. అందుకే ఈయన పాదయాత్ర, మళ్ళీ ఈయన ఓదార్పు యాత్ర అంటే ప్రజలు కూడా తిడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర అంటే మాత్రం ఈసారి జనాలు ఊరుకోరు. నువ్వు దేనికోసం వచ్చావు ఓదార్చడానికి, మాకేం ఓదార్స్తావు, నువ్వు 5 ఏళ్ళు మమ్మల్ని నాశనం చేసావు, నీ ఓదార్పు యాత్ర దేనికి, నీకు మళ్ళీ ఓట్లు వేస్తావు అనుకుంటున్నావు అని అడిగే స్టేజ్ లో వాళ్ళు ఉన్నారు. అంటే ప్రజల మధ్యలోకి వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు అనుకోవచ్చా? అతను భయపడిన, ఆయనకు వాస్తవాలు అర్థం కావు. ఒకసారి ప్రజల్లోకి వెళ్తే వాస్తవాలు అర్థమవుతాయి. ఇంకా ఆయన అంటే ఆ భ్రమలో ఉంటాడు, పరదాల్లో ఉన్నాడు మొన్నటి వరకు. సో ఆ భ్రమలోనే ఉంటాడు ఆయన. నన్ను ప్రజలు ఇంకా కావాలనుకుంటున్నారు, నాకు 40% ఓటింగ్ వచ్చింది, ఆ 10% పోయింది, అదే మైండ్ సెట్ లో ఉన్నాడు ఆయన. అంతే తప్ప నేను ముఖ్యమంత్రిని కాదు, నన్ను వద్దనుకున్నారు ప్రజలు, నేను తప్పు చేస్తాననే భావన రావట్లే. కనీసం ఇంక మీద నేను అవినీతి చేయకుండా పాలించాలని కూడా అనుకుంటే ప్రజల్లోకి వెళ్ళి ఓకే నేను తప్పో ఒప్పో అయిపోయింది, ఇంకొక ఛాన్స్ అని అడుగుతాడేమో. మరి ఇప్పుడు అది అడిగే ప్రసక్తి కూడా లేదు ఆయనకి. ఏ రకంగా చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి మూలంగానే పార్టీ వచ్చింది, పార్టీ నాశనం అయింది కూడా అతని వల్లే.